ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవము 12వ అధ్యాయము. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జననము. జయ విజయులు సనకానందుల శాపము అనుభవించడానికి సిద్ధపడ్డారు. విష్ణువు కొలువు వీడి పోవడానికి వారి ప్రాణాలు విలవిలలాడాయి. వైకుంఠంలో సంచరిస్తూ పరబ్రహ్మ స్వరూపము లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువుకు సేవలు చేయు భాగ్యం మా యొక్క అతి దురుసు ప్రవర్తన వలన పోయిందేనని విలపించారు. 3 జన్మలు శ్రీహరికి విరోధులుగా రాక్షస గుణములతో జన్మించి లోకులతో చీచి అనిపించుకోవలసిందేనా అని మదనపడ్డారు. అప్పుడు శ్రీహరి వారి సంకట స్థితిని చూసి, జయ విజయులారా, చింతించకండి. మీరు వైకుంఠం వీడిన నా నామం ఎప్పుడు మీ నోట పలుకుతుంటుంది. మీ యొక్క జన్మల వలన శత్రువులైన దుర్మార్గులైన అనునిత్యం నా నామం జపించు వారికి మోక్షం లభించగలదు అని తెలుసుకొనగలరు. మొదటి జన్మకు ఆసన్నమైనది కావున అందుకు మీరు సంసిద్ధులు కమ్మని చెప్పి జయ విజయులను తనలో లీనం చేసుకున్నారు. కశ్య ప్రజాపతి గురించిన విషయం మీరు ఇదివరలోనే విని ఉన్నారు. కశ్య ప్రజాపతి భార్యలలో దితికి సంతానము లేదు. దితి తన సవతులు వారి పిల్లల ఆలనాపాలనలో మునిగి ఉన్నారు. దితికి కూడా సంతాన వాంక్ష ఎక్కువైంది. ఒకరోజు సాయంత్రము కశ్యపుముని వద్దకు వచ్చి దితి తన మనసులోని కోరికను వెల్లడించింది. దానికి కశ్యపుడు, ఇది సమయము కాదు దితి, మంచి ముహూర్తంలో నీ కోరిక సఫలం చేస్తాను, అంతవరకు ఉండు అని అన్నాడు. ఆ సమయములో కశ్యపుడు హోమశాల ముందు కూర్చొని ఉన్నారు. ఎంత చెప్పినా వినే స్థితిలో దితి లేదు. మా తండ్రి దక్ష ప్రజాపతికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. మీకు నచ్చిన వారికి ఇచ్చి వివాహం చేస్తానంటే 13 మందిమి నిన్ను కోరుకున్నాము. మా ఇష్ట ప్రకారం మీతో వివాహం గావించారు. నా సౌతులందరికీ సంతాన భాగ్యం ఇచ్చారు. నేనేమి పాపం చేశాను? నాకు సంతానం కావాలి. నాకు సమయములతో సంబంధం లేదు అంటూ దితి తన పట్టు వదలలేదు. చివరికి కశ్యపుడు భార్య కోరికను కాదనలేక ఈశ్వరునికి నమస్కరించి దితి కోరికను సంధ్యావేళలో తీర్చాడు. తన భర్త కరుణతో తనకు గర్భం నిలిచినందులకు మనస్సులో ఎంతగానో సంతోషించింది. కశ్యప ప్రజాపతి చేయరాని పని చేసినందుకు మనసులో ఎంతో చింతిస్తూ తన భార్యను చూసి ఇలా అన్నాడు. దితి, నీవు మోహానికి తట్టుకోలేక లోకనిందకు జంకకుండా సిగ్గు భయం విడిచిపెట్టి అకాలంలో వ్యామోహానికి లొంగిపోయావు. భూతగణాలచే ప్రేరేపించబడిన ఆ భగవంతుని అనుచరులు నీకు కుమారులై జన్మిస్తారు. మిక్కిలి శక్తి సంపన్నులు, భయంకరమైన కార్యాలు చేసేవారు, మహాబలవంతులు, అతి గర్విష్ఠులు అయిన వారిద్దరు తమ పరాక్రమంతో నిరంతరము సజ్జనులను బాధించుతూ భూమికి భారమవుతారు. చివరకు ఆ శ్రీహరి చేతిలో హతమవుతారు. ఈ విధంగా తన పతి చెప్పగా విని ఎంతో భయపడింది. చాలా ఆందోళన చెందింది. వెలవెలపోతున్న ముఖంతో భర్త వైపు చూస్తూ ఇలా అన్నది. స్వామి, సజ్జనులకు అపకారం చేసే తమోగుణ ప్రవృత్తులైన మధోన్మతులకు తప్పకుండా ఆయువు సంపదలు నశిస్తాయి. శత్రువుల చేతిలో వారికి మృత్యువు తప్పదు. ఇది ముమ్మాటికి వాస్తవము. మన కుమారులు ఆర్యులకు అపరాధం చేసినందువల్ల ఆ బ్రాహ్మణుల కోపాగ్నికి బలి కాకుండా భగవంతుడైన శ్రీహరి చేతులలో మరణించడం అనేది ఒక మహాభాగ్యం. దితి మాటలు విని కశ్యపుడు ఇలా అన్నాడు. నీవు చేసిన విపరీత కార్యం వల్లనే ఈ దురవస్థ వచ్చింది. నీవు బాధపడవద్దు. ఆ శ్రీపతి పాదాలను భక్తితో ప్రార్థించు. నీ కొడుకులలో 2వ వానికి పుట్టే సంతానములో నుంచే ధర్మబుద్ధి గలవాడు, శ్రీహరి మీద మిక్కిలి భక్తిభావం కలవాడు అయిన ఒక కొడుకు జన్మిస్తాడు. అంతేకాదు, మహాపుణ్యాత్ముడు, వంశపావనుడు, బుధజన శ్రేష్ఠుడు అగుట వలన ఆ మహామహుని కీర్తిలతలు బ్రహ్మాండ భాండమంతా వ్యాపిస్తాయి. అతడు దుర్మార్గుడైన మన పుత్రుడే అయినప్పటికీ శ్రీహరి పాదభక్తుడు కావటం వల్ల మన వంశానికంతా పరమ పవిత్రుడవుతాడు. భగవద్భక్తులలో అగ్రగణ్యుడు, సద్గుణాలకు సముద్రం వంటివాడు, మహితాత్ముడు అయిన ఆ మహానుభావుడు ఆ శ్రీహరి సేవా మార్గంలోనే జీవితమంతా నడవాలని నిశ్చయించుకొనిన వాడై లౌకికమైన వస్తువులను చులకనగా చూస్తాడు. ఇంతేకాదు, శ్రీ మహావిష్ణువు ధ్యానములో అత్యంత నిష్ట కలవాడై భగవద్భక్తులలో ఒకడిగా మన మనమడు అగ్రగణ్యుడవుతాడు. మనువులతో సమానమైన ఆ మహానుభావుడు ప్రపంచమంతటిని హరిమయంగా తలుస్తాడు. ఆ మనమడు మహనీయుడుగా కీర్తి పొందుతాడు.
ఈ విధంగా కశ్యపుని వీర్యంతో నిండిన దితి గర్భం భరింపరాని తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశించుతూ దినదినం పెరుగుతూ ఉంది. ఆమె తన గర్భాన్ని 100 ఏళ్ల పాటు ధరించి ఉన్నది. ఆమె గర్భం నుండి అతరమణీయమైన తేజస్సు వెలువడింది. అది సూర్య చంద్రుల కాంతులను సైతం కప్పివేసింది. అందరూ భయంతో కంపించిపోయారు. దేవతలందరూ బ్రహ్మసన్నిధికి వెళ్ళి వినయంగా నమస్కరించి ఇలా విన్నవించారు: నీవు చరాచర ప్రపంచానికి అధినాయకుడవు, సృష్టికర్తవు. నీ చరణాలనే శరణు పొందాము. మా కష్టాలను ఒక్క మాటు నీ మనసులో స్మరించు. దితి గర్భంలోని పిండం అంతకంతకు అభివృద్ధి చెందుతున్నది. ఇది ఏ వినాశనానికి దారితీస్తుందో తెలియడం లేదు అని విన్నవించారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారికి ఇలా చెప్పాడు: ఓ దేవతలారా, సనక సనందాదులు మీకంటే ముందు జన్మించిన వారు నా మానసపుత్రులు. వారు అరవిందాక్షుని సందర్శించాలనే ఆనందంతో తమ యోగ శక్తి వల్ల వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ కావలి కాస్తున్న 2 ద్వారపాలకులు ప్రతివచనాలతో వారిని అడ్డగించారు. దీనికి కోపగించిన మహర్షులు వారిని 3 జన్మములు శ్రీ మహావిష్ణువుకు విరోధులుగా భూలోకంలో జన్మించమని శపించారు. ఆ జయ విజయులే ఇప్పుడు ఈ దితి గర్భంలో పెరుగుతున్నారు. కశ్యపుని భార్య దితి సకల భువన కంటకులైన 2 కుమారులను కన్నది. అప్పుడు ఆ సమయములో భూమి కంపించింది, పర్వతాలు వణికాయి, సముద్రాలు కలత చెందాయి, నక్షత్రాలు నేల రాలాయి, ఆకాశం బ్రద్దలైంది, అష్టదిగ్గజాలు ఊగాయి, అన్ని దిక్కుల నుండి నిప్పురవ్వలు గుప్పున లేచాయి, పుడమిపైన పిడుగులు పడ్డాయి. ఆ రాక్షస వీరులు మహాపర్వతాల వంటి శరీరాలతో లోక భీకరమైన భుజబలంతో ఒప్పుతున్నారు. వారి పాదముల తాకిడికి భూమి చలించిపోయింది. రత్నాలు చెక్కిన బంగారు భుజకీర్తులు, మకర కుండలాలు, మొలనూళ్ళు, కంకణాలు, ఉంగరాలు, కిరీటాలు, కాలి అందెలు, స్వచ్ఛమైన కాంతులు వెదజల్లగా వారు సూర్యుడిని మించిన కాంతితో ప్రకాశిస్తూ ఉన్నారు. ఇలా ఉన్న సమయములో కశ్యప ప్రజాపతి తన కుమారులను చూడదలిచిన వాడై దితి సౌధానికి వచ్చాడు. కుమారులను చూచాడు. వారికి పేర్లు పెట్టాలనుకున్నాడు. కశ్యప ప్రజాపతి దితి గర్భమందు తాను మొదట ఉంచిన తేజస్సు వల్ల ఆవిర్భవించి అద్భుతంగా వెలిగేవానికి హిరణ్యకశిపుడు అని, కాన్పు సమయాన దితి గర్భం నుండి మొట్టమొదట పుట్టి సూర్యతేజస్తో వెలిగేవానికి హిరణ్యాక్షుడు అని నామకరణం చేశాడు. సత్యయుగం లేదా స్వర్ణయుగంలో భిన్నమైన ధర్మాలు ఉన్నాయి. త్రేతాయుగంలో వారు మరొక రూపంలోకి మారారు. ద్వాపరలో ధర్మాలు ఇతర యుగాల ధర్మాల నుండి భిన్నమైనవి. మరియు కలియుగంలో వారు మరొక రూపాన్ని స్వీకరించారు. కాలచక్రాల మార్పులను బట్టి ధర్మం మారుతుంది. మనిషిలో మార్పు వస్తోంది. అతని స్వభావం అనుభవాల ద్వారా రూపాంతం చెందుతుంది. అందువల్ల అతని బాహ్య ధర్మాల రూపం కూడా మారాలి. సత్యయుగంలో ధ్యానము ద్వారా, త్రేతాయుగంలో త్యాగాల ద్వారా మరియు ద్వాపరయుగములో భగవంతుడైన హరి ఆరాధన ద్వారా సాధించబడినది. కలియుగములో లేదా ఇనుపయుగములో కీర్తన లేదా బిగ్గరగా విష్ణునామాన్ని జపించడం ద్వారా సాధించవచ్చు. శాంతి శాంతి శాంతి. 12వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు.